నందిపన్న రసం రసం మళ్ళీ వేసుకున్నాం పప్పు సందీప్ అన్న వైట్ అన్న ఇక్కడ పెన్నా పాయసం నేను నీళ్ళు తాగినా సరే అట్లా రాలేమ్మా అడిగినా
అందరికీ నమస్కారం. ఈరోజు మేము కడపలో నాగరాజ్పేటలో 8వ వార్షికోత్సవం వినాయక చవితి ఇక్కడ చేసుకుంటున్నాము. వినాయక చవితి సందర్భంగా ఈ 4వ రోజున మా శ్యామన్న అన్నదానం చేస్తున్నారు. ఇక్కడ అందరు ప్రతి ఒక్కరూ వచ్చి అందరు తిని అందరూ ఇక్కడ సంతోషంగా వెళ్తున్నారు. ఇక్కడ మా ఐస్ క్రీమ్ రవి అంకుల్ ప్రతి ఒక్క ప్రోగ్రామ్ అరేంజ్ చేసి అందరూ సంతోషంగా ఉండేటట్టు ఇక్కడ అందరూ వచ్చి సాయంత్రం పూట్ల ఎంజాయ్ చేసి యూత్ అందరు కలిసి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు చూసేవారు ప్రతి ఒక్కరు కూడా రేపు నిమజ్జనానికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ 8వ వార్షికోత్సవం చాలా ఘనంగా జరపడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరూ బాగా ఎంజాయ్ చేస్తూ బాగా ప్రోగ్రామ్స్ ఎంజాయ్ చేస్తూ అన్నదానం ఎంజాయ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంలో ఉండడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వడ్డీయడం కానీ చేసిన ప్రతి ఒక్కరూ తినడం కానీ వడ్డీయడం కానీ ప్రతి ఒక్కరూ కులమతాలు అతీతంగా ప్రతి ఒక్కరూ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిలీజియన్స్ అవేం లేకుండా ప్రతి ఒక్కరూ వస్తున్నారు, ప్రతి ఒక్కరు ఎంజాయ్ చేస్తున్నారు, ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తున్నారు. మేము కడపలో నుంచి నాగరాజ్పేట నుంచి అండి ఇక్కడే ఉంటాము. ఇక్కడ ప్రతి ఇయర్ ఇక్కడే బాగా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఐస్ క్రీమ్ రవి అంకుల్ ప్రతి ఒక్కటి అరేంజ్ చేస్తాడు, ఏ మాత్రం లోటు లేకుండా యూత్ అందరికీ ఉండేలా పెద్దవాళ్ళందరికీ ఉండేలా అందరికీ సరిపోయేలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఇక్కడ బాగా ఘనంగా చేస్తారండి. శ్రీ 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 వరసిద్ధి వినాయక స్వామి వినాయక చవితి 8వ వార్షికోత్సవం నాగరాజపేటలో జరిగింది. ఈరోజు 4వ రోజు అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇడ్లీ శ్యామ్ ఈరోజు అన్నదానం జరిపించారు. భక్తులందరూ విరివిగా పాల్గొని అన్నదానాన్ని జయప్రదం చేశారు. రేపు 5వ రోజు నిమజ్జన కార్యక్రమం కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాము. దీని అందరికీ సహకరించిన అందరికీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.